దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది కార్మికులు రైతాంగ హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్కి జిల్లా ఉప కార్మిక శాఖ కమిషనర్ ఆర్టీసీ కాకినాడ డిపో మేనేజర్ మనోహర్లకు సమ్మె నోటీసులు అందజేశారు. ప్రధాన డిమాండ్లపై ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేయాలని 11 కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, 500 రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా నిర్ణయించామని తెలిపారు. ఈ సమ్మెలో 45 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొనున్నారని, అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించడం ద్వారా మోడీ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, కోశాధికారి మలకారమణ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రాఘవులు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మనకి సమ్మెలో పాల్గొవాలి. అలాగే మరి మోడీ ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న చాలా దారుణం. బ్రిటిష్ ప్రభుత్వంలో పోరాట సాధించుకునే హక్కులను కూడా ఈవేళ ఈ ప్రభుత్వంలో కాలరాచి రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి తొంగలో దొక్కి ఈవేళ బీజేపీ రాజ్యాంగం అనేది ఈవేళ దేశం మీద తీసుకొస్తుంది. ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, అలాగే రైతులు కానీ మరి కొండెర చేస్తే ఈవేళ ఆయన పీట కదిలిపోద్ది. 2029లో తప్పకుండా రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నారో దేశవ్యాప్తంగా తప్పకుండా ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నడిపితే మాత్రం పాలకులకి సరైన బుద్ధి చెప్పడానికి 2029లో ఈవేళ మరి దీన్ని ముఖంగా తెలియపరుచుకున్నాం. తప్పకుండా దీన్ని సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. అంచెలంచెలుగా మోటార్ ట్రాన్స్పోర్ట్, అలాగే కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా దీన్ని భారీ స్థాయిలో జయప్రదం చేయాలని కోరుకుంటూ 2వ తేదీన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కార్మికులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఒక సమస్యాత్మక సమస్యలు తీసుకున్నప్పుడు ప్రజల్లో చర్చ పెట్టకుండా లేబర్ కోడ్లను రద్దు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది ప్రజల్లో చర్చ పెట్టాలి. మేము ఇన్ని 26 కార్మిక సంఘాలు రద్దు చేస్తున్నాం, దాన్ని కోడ్లుగా మారుస్తున్నామని ప్రజల్లో చర్చ పెట్టకుండా దుర్మార్గంగా కార్మిక చట్టాలను రద్దు చేసి కోడ్లు తీసుకొచ్చి పని భారాన్ని పెంచడం, మహిళల్ని రాత్రులు డ్యూటీలకు వేయడం, ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకుని కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మోడీకి అనుకూలంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ చర్యలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 12వ తేదీన జరగబోయే సమ్మెను జయప్రదం కావడానికి కార్మిక లోకం పెద్ద ఎత్తున కథలు రావాలని డిమాండ్ చేస్తారు. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి జరుగుతున్న సమ్మె. ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు అమలు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, అన్ని కూడా నిరంకుశ పాలన జరుగుతూ ఉంది. ఇప్పటికే విద్యుత్ మీటర్ రీడర్స్ 4000 మందిని ఇంటికి పంపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. స్మార్ట్ మీటర్లు తీసుకురావడం వల్ల వాళ్ళ ఉపాధి కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ ఉద్యోగ భద్రత పెంచాలి. వాళ్ళకి ఉద్యోగ భద్రతతో పాటుగా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే 60 సంవత్సరాలు నిండిన ఆప్కాస్ వర్కర్ని ఇంటికి పంపుతా ఉన్నారు. వాళ్ళని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వర్తింప చేయట్లేదు. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచాలి, లేదా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది కేవలం కార్మిక రంగానికి, ఉద్యోగ రంగానికి జరుగుతున్న సమ్మె. ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు భాగస్వాములు అవ్వాలని, చెలో కలెక్టరేట్ కథం దొక్కాలని ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం. వేతనాలు పెంచమని అడగలేరు. ప్రమాదం జరిగితే నష్టపరిహారం బాధ్యత యజమానికి లేకుండా చేశారు. చట్ట ప్రకారం ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అనేటువంటి పదమే లేకుండా చేశారు. కార్మిక శాఖ కార్మికుల తరపున నిలబడాల్సింది ఇప్పుడు యజమానుల పక్షాన మాట్లాడేటువంటి పద్ధతిలో ఫెసిలిటేటర్ గా మార్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదన్నీ చూసినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది అనేటువంటిది స్పష్టమవుతుంది. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 45 కోట్ల మంది కార్మికులు ఉసురు తగులుతుంది. ఆ రకంగా కడుపు మండి ఏ కార్మికుడైనా గనక సమ్మె చేస్తే ఆ కార్మికుడి మీద 2 లక్షల జరిమానా, 7 ఏళ్లు జైలు శిక్ష విధించే విధంగా చట్టాల్లో మార్పు తీసుకొచ్చింది. అంటే తప్పు చేసిన యజమానికి ఏమో ఫైనల్తో సరిపెట్టింది, కడుపు మండినటువంటి కార్మిక వర్గానికి ఏమో జైళ్లు, పనిష్మెంట్లు, శిక్షలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది మోడీ జమానాలో జరుగుతున్నటువంటి
దుర్మార్గం. కాబట్టి 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం 26,000 చెల్లించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తారు.